హాయ్ వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. మీ భారత్ లైవ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్ కుమార్. వెల్కమ్ టు భారత్ లైవ్ ఛానల్. ఈరోజు భారతీయ ఆధ్యాత్మిక గురువుల్లో ప్రముఖులైన ఒకరి గురించి పరిచయం చేయబోతున్నాను. అతను ఎవరు అనుకుంటున్నారా? తనే రమణ మహర్షి. రమణ మహర్షి అసలు పేరు వెంకటరమణ. తను డిసెంబర్ 30, 1879లో జన్మించారు. తన 16వ ఏటనే తన మరణం తప్పదనే భయం పట్టుకుంది. తను మరణించినట్లు, తన దహన సంస్కారాలు అయినట్టు భ్రమించారు. తన మనసులో, నేను నా దహన సంస్కారాలు చూడగలిగినాను అంటే మరణించింది ఎవరు అన్న ప్రశ్న ఉదయించింది. దాంతో తన ఆలోచనల్లో నేను ఎవరు, నేను శరీరమా లేక శరీరాన్ని ధరించిన జీవమా అన్న చర్చ ప్రారంభమైంది. అలా ఆధ్యాత్మిక భావనలతో నిండి ఉన్న వెంకటరమణ చదువుపై ఆసక్తిని కోల్పోయారు. తన ఉపాధ్యాయుడు శిక్షను విధించగా విద్యాభ్యాసాన్ని, పుస్తకాలని త్యజించి గమ్యాన్ని వెతుక్కుంటూ ఇల్లు వదిలి రమణగా మారారు. తిరువన్నామలై అరుణాచల ఆలయంలో భగవంతునికి తనకు తాను అర్పించుకున్న రమణ మహర్షి ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఆ నేలమాలిగలో అలా 60 రోజుల పాటు ధ్యానంలో ఉండిపోయారు. ఆ తరువాత విరూపాక్ష గుహల్లో తపస్సు చేసుకుంటూ ఉండిపోయిన రమణ మహర్షి 11 సంవత్సరాల తర్వాత తొలిసారిగా గణపతి మునితో నేనెవరు అని అడిగారు. ఈ నేనెవరు అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకర్షించింది. ఒకనాడు ఒక విదేశీ భక్తుడు దేవుడు అనగానేమి అని ప్రశ్నించగా చిరునవ్వుతో రమణ మహర్షి ఏది అతడో అతడే దేవుడు అని బదులిచ్చారు. ఊరికే చర్చలతో కాకుండా అంతా చేతనతో ఎవరికి వారు ముక్తి పొందాలని మహర్షి భావం. రమణ మహర్షి రచనల్లో ఉపదేశసారం, షడ్దర్శనం అనేవి చాలా ప్రఖ్యాతమైనవి. చివరికి మహర్షి ఏప్రిల్ 14, 1950లో పరమపదించారు. చూశారుగా ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక గురువైన రమణ మహర్షి గురించి తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భారత్ లైవ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం I'll come with a new topic. So till then, keep watching Bharat Live.